హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వై నాట్ అస్మా. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. యాక్చువల్లీ ఆ రోజు అయితే బయటకు వెళ్ళాము. బైక్ కొంచెం రిపేర్ ఉంటే ఇంకా మార్నింగ్ ఇంటికి వచ్చాకైతే దోసపిండి అండి, ఎందుకో తెలియదు కానీ ఈరోజు అయితే దోసపిండి చాలా పైకి పొంగింది. అసలు నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం నేను అంత దోసపిండి అనేది అంత పొంగడం చూడడము. నేను క్వాంటిటీ అనేది మామూలుగానే వేశాను. అండ్ ఇక్కడైతే ఇవన్నీ సర్ది చాలా డేస్ అయితే అయిపోతుంది. ఇంకా సర్దడానికి టైమే కుదరడం లేదు. ఒక రోజంతా ఇంకా ఆ పని మీదే ఉండాలన్నమాట. కిచెన్ మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలి. నేను ఒకవేళ కుదిరితే వీడియో అయితే చేస్తాను. అంటే అందరిలాగే డీప్ క్లీనింగ్ చేస్తాలేండి. కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే చెప్దామని చెప్పి. అండ్ వీడియో అయితే స్టార్ట్ అయింది కదా, మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేసి చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అండ్ వీడియోకి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే వాల్ పేపర్ మొత్తం పీకేస్తున్నారు మా తాహిర్ గారు అయితే. వారికి ఎంత చెప్పినా వినట్లేదు. ఎప్పుడు అసలు వెళ్ళదండి అలాంటి వాటి దగ్గరికి, ఎందుకో తెలీదు. వాల్ పేపర్ పీకేస్తున్నారు. ఇంకా చూడాలి, దాన్ని తగిలితే అతికిస్తా, లేదంటే ఇంకా కొత్తది మార్చాలి. ఇంకా దోశకైతే వేసుకున్నా. దోశ చాలా బాగా వచ్చింది, కాకపోతే కొంచెం మారిపోయింది. నేను తినేది ఒక దోశే కాబట్టి ఇంకా ఎలా వచ్చినా ఒక్కటే తినేస్తా. వేస్ట్ చేయడం నాకు నచ్చదు ఫుడ్ అసలు. అందులో దోశ పిండి అస్సలు వేస్ట్ చేయనండి, ఎందుకంటే ఇంకా మా బాబుకి వారికి గుర్తొచ్చినప్పుడల్లా దోశనే అడుగుతారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు, మార్నింగ్ టిఫిన్కి లేదంటే ఈవినింగ్ స్నాక్ అన్నమాట. కొన్నిసార్లు దోశ తిని పనుకుంటారు వారు, ఇంకా తర్వాత అన్నం తినడం ఏముండదు. దోశ అంత మాడిపోయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది. చట్నీ వేసుకొని అయితే తిన్నాను. చట్నీ దోశ అన్నమాట ఇది. ఎర్రకారం వేసి దానిపైన చట్నీ అయితే వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లో నేను అనుకునేదాన్ని ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి. ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఒకసారి చెప్పింది అప్పట్లో. అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఇక్కడైతే వాష్ ఏరియా అండి ఇదంతా. అంటే ఇక్కడ వాషింగ్ మిషన్ ఒక్కటే ఉంటుంది, ఇంకేం వాష్ చేయనులేండి. ఈ మధ్య మా హస్బెండ్ పైప్ అయితే తెచ్చారు. సో ఇంక మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా. ఇక్కడంతా రోజు చాలా డస్ట్ ఎక్కడ వస్తుంది ఎక్కువగా మీ ఇంట్లో అంటే నేను ఈ ప్లేసే చెప్తాను. చాలా డస్ట్ అయితే ఉంటుంది. ఇంకా దాన్ని అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఇంకా పైప్తో అలా క్లీన్ చేస్తుంటే భలే సరదాగా ఉంటుంది కదా. చిన్నప్పుడు అయితే అలా పైపు దొరికితే చాలు నీళ్ళు ఇంకా క్లీన్ చేయడమో, మొక్కలకి నీళ్లు పోయడమో ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఎండాకాలంలో బయట ఎండకి అలా పైప్ పట్టుకొని దాంతో ఆడుకుంటుంటే భలే ఉంటుంది కదా. ఏం ప్రిపేర్ చేశానో చూపిద్దాము ఒకసారి అనుకుంటున్నాను. సింపుల్గా అండి, ఎక్కువ హడావిడి లేకుండా రసం అయితే చేశాను. ఎందుకంటే నిన్న సండే కదా, సో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఈరోజు రసంతో అలా బ్యాలెన్స్ చేసేస్తాను. చికెన్ కొంచెం మిగిలి ఉండేసరికి చికెన్ని కొంచెం గ్రేవీగా ఇలా అయితే ఫ్రై చేసేసాను అన్నమాట. సో ఇప్పుడైతే హాట్గా ఉంది, కానీ మా వాళ్ళు వచ్చేసరికి ఇది చల్లగా అయిపోతుంది ఆబ్వియస్లీ. ఏం గిన్నెలు అయితే లేవు. షింక్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. కిచెన్ కూడా ప్లాట్ఫామ్ అనేది క్లీన్ అయిపోయింది. నా దగ్గర క్లైమేట్ అయితే ఇలా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో చూసారా. కొంగలు అయితే మంచిగా చేపలను అయితే తింటూ ఉన్నాయి. సో క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంటుందండి మా దగ్గర అయితే. హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఏంటి వీడియో మధ్యలో వచ్చాను అనుకుంటున్నారా? అంటే పనులన్నీ పూర్తి చేసుకొని మీతో మాట్లాడడానికి ఈ టైం అయితే కుదిరిందన్నమాట. ఈ మధ్య అయితే మైండ్ అస్సలు బాగుండట్లేదు. చాలా 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 లోన్లీగా, అసలు డిప్రెస్డ్గా ఉందన్నమాట. వీడియోస్ కూడా అందుకే నేను రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయలేదు. ఇంక నుంచి చేద్దామనే అనుకుంటున్నాను. వ్లాగ్ అనేది ఏంటంటే ఈరోజు నార్మల్గా డైలీ వ్లాగే షూట్ చేస్తున్నానండి. పెద్దగా అంటే డిఫరెంట్గా అయితే ఏం లేదు. ఇంక ఈరోజు అయితే మా బాబుని స్కూల్కి వెళ్ళి తీసుకొని వద్దాం అనుకుంటున్నా. వారైతే ఎందుకో తెలియదు కానీ చాలా రిక్వెస్ట్గా అడిగి వెళ్ళారు, నువ్వు ఈరోజు తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళమ్మా స్కూల్ నుంచి అని చెప్పి. నార్మల్గా అయితే వారు అన్నిసార్లు అడగరు. ఏంటో వాడికి ఇంకా 12:30కి అయితే స్కూల్ అయిపోతుంది. మా హస్బెండ్ వచ్చి తీసుకురావడానికి 1 అవుతుందన్నమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ వారికి కూర్చొని ఉంటే ఏదోలా ఉన్నట్టుంది. కామ్గానే కూర్చుంటారండి, అస్సలు అల్లరి చేయరు. నేను వెళ్ళే వరకు కానీ మా హస్బెండ్ వెళ్ళే వరకు కానీ వెయిట్ చేస్తూ కామ్గా
ఇంకా ఏమైనా ఉంటే టీచర్స్తో కబుర్లు చెప్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడైతే వారు రమ్మని రిక్వెస్ట్ చేసేసరికి సర్లే అని చెప్పి నేనైతే తీసుకుని వద్దాం వాడిని వెళ్ళి అని చెప్పి ఇంకా తొందరగా పనులు అయితే పూర్తి చేసుకున్నా. ఇవన్నీ తీసుకొని రావాలంటే నేను వెళ్ళి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికే నాకు ఒక 5 మినిట్స్ పట్టిద్ది. మళ్ళీ వాడిని నేను మెల్లగా మాట్లాడుకుంటూ వస్తాం మేమైతే. కాకపోతే కాసేపు వారు ఏదో చెప్తూ ఉంటారు స్కూల్ విషయాలైతే. పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు మనమైతే తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళంతలా రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఏదో ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నా ఫీలింగ్. అయితే వారికి ఏం ప్రాబ్లం లేదు, కానీ కాకపోతే తొందరగా ఇంటికి వచ్చేసి తొందరగా ఇంకా గోళ్ళ చేద్దాను అంటే వారు ఏం చెప్తున్నారంటే వారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది. పొద్దున్న ఏం చెప్పి వెళ్ళారంటే, అమ్మ నువ్వు ఏదో బాధగా ఉంది, ఏదోలా ఉంటున్నావు కదా, బాగాలేదు కదా నీకు హెల్త్, సో అందుకని నన్ను తొందరగా తీసుకొచ్చేయి, నేను నీతో ఉంటా కదా, సో ఇద్దరం కలిసి ఉంటే నీకు పెద్దగా ఒక్కదానివే ఉన్నట్టు ఉండదు, తొందరగా వచ్చేస్తాలే అని చెప్పి వెళ్ళారు. నిన్న కూడా అంతే, సండే వారు కటింగ్ చేయించుకోవడానికి వేరే ఊరికి వెళ్తూ, మా దగ్గర ఉండదు అన్నమాట కటింగ్ షాప్లు అవి, ఇంకా వేరే ఊరికి వెళ్తూ అలాగే చెప్పి వెళ్తున్నారు, నేను తొందరగా వస్తాలే నువ్వు ఏం టెన్షన్ పడకు మంచి కూర్చో అని చెప్పి వెళ్ళారు. ఇంకా చెప్పినట్టే వచ్చేసారు. వచ్చాక చెప్తున్నారు, తొందరగానే వచ్చా కదా మమ్మీ నేను అయితే అడుగుతున్నారు వారైతే. అసలు ఈ మధ్య అయితే నా వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయిందండి. చాలా ఆయాసంగా ఉంటుంది. వెయిట్ గెయిన్ అయ్యానో లేదంటే కొంచెం దొంప పట్టిందో తెలియదు, కానీ ఆయాసం ఊరికే వస్తుంది. ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అసలు నాకు మైండ్ అయితే పని చేయట్లేదు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నానో తెలియదు, కానీ బట్ హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారండి, లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేసింది ఎవరికి కనిపించదు మీరే అని చెప్పి కూడా, అంటే కొంతమందికి వాళ్ళ ఐడీస్ కనిపిస్తాయి కామెంట్ చేస్తే అని చెప్పే ఫీలింగ్ అయితే ఉంటుంది. లైక్ చేయడం వల్ల మీకు అటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. ఈవెన్ నాకే కనిపించదు ఎవరు లైక్ చేశారనేది. సో లైక్ అయితే చేయండి, నచ్చితే లైక్ చేస్తే ఆ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అంటే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్ నేనైతే స్టార్ట్ చేసి. ఇప్పుడైతే అవర్స్ అయితే బాగానే ఉన్నాయి నాకు, ఇంకొన్ని వచ్చేస్తే ఇంకా మానిటైజేషన్ అయితే అయిపోతుంది. బట్ సబ్స్క్రైబర్సే మొన్నే అయ్యారు 500 అబవ్ అన్నమాట. అయిపోతారండి. నేనైతే రెగ్యులర్గా వీడియోస్ చేస్తే మాత్రం సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా నాకు తొందరగానే వస్తారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే నాకు అసలు 1-2 మంత్స్లో దాదాపు 300-400 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. ఆ తర్వాత నుంచి నేను వీడియోస్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే రాలేదండి. ఒకవేళ నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబర్స్ నాకు బాగానే వస్తారు. నేను అదైతే గమనించాను. నాకే కుదరట్లేదు, అప్పటి నుంచి అలాగే ఉన్నాయి, ఏదో ఒకటి అన్నట్టు. ఇప్పుడు కూడా ఎన్ని రోజులు అన్నట్టు లేదు, కానీ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నేను దీన్నైతే మంచిగా, అంటే నాకేమైనా ఎక్కువ ఆలోచనలు రాకుండా నా మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి నేనైతే దీన్నే తీసుకున్నాను అన్నమాట, యూట్యూబ్ని. ఇంకా ఏదైతే వర్క్ చేసే ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేద్దామన్నా ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్లో లేను. సో అందుకని అన్నమాట. సో అర్థమైందనే అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు కనుక ఈ వీడియోని వాచ్ చేస్తుంటే ఫస్ట్ టైం మీకు వీడియోస్ నచ్చుతుంటే మేము చూస్తాం ఇంకా రెగ్యులర్గా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అండ్ పాత వాళ్ళు కనుక చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంత తుడిచినా కానీ ఎందుకో తెలియదు, కానీ అర్థం అయితే ఇలాగే ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా ఏవైనా టిప్స్ ఉంటే చెప్పండి. అంటే మిర్రర్స్ అనేవి మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకైతే. స్కూల్ నుంచి తీసుకుని రావడానికి అయితే వెళ్తున్నాను. ఏంటో ఈ అలవాట్లు, కాసేపు అయినా కానీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసే వెళ్తాను. ఇప్పుడైతే వెళ్ళి వాడిని అయితే త్వరగా తీసుకొచ్చేస్తే వారైతే హ్యాపీ ఫీల్ అయిపోతారేమో ఈరోజు ఇంకా వచ్చేసానని చెప్పి. ఇంటికి అయితే తాళం వేసేసాను. ఎక్కడికి వెళ్ళినా నేను కొంచెం దూరం వెళ్ళినా తాళం అయితే వేసుకోవడం అలవాటు ఫస్ట్ నుంచి నాకు. అది ఇంకా బయట చూస్తే ఎండ నాకు చాలా భయం వేసిందండి. ఏంటో సమ్మర్లో ఉన్నట్టు ఫుల్ ఎండుగుందన్నమాట.
ఎందుకు అంత ఎండ ఉందో ఏమో నాకు అర్థమైతే కాలేదు. ఇంకా లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళాను. లిఫ్ట్ దగ్గర ఎవరు లేదు ఇంకా మొత్తానికైతే. అంటే ఇది కొత్త బ్లాక్ కాబట్టి ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళే వాళ్ళు ఉండరు ఇక్కడి నుంచి. అండ్ చిన్నపిల్లలకైతేనే ఆఫ్టర్నూన్ వరకు కదా, పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ వరకు ఉంటుంది. సో అందువల్ల ఎవరు ఉండరు అన్నమాట ఎక్కువగా. అమ్మో, ఈ లిఫ్ట్ ఎక్కితేనే నాకు భయం వేసిద్దండి. ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ ఉంటుంది ఈ లిఫ్ట్ అయితే. అమ్మ, సడన్గా ఆగిపోతే ఏంటి పరిస్థితి అనిపిస్తుంది. అంతకుముందు ఉన్నది లిఫ్ట్ అయితే గ్రిల్స్ అన్నమాట. సో దాంట్లో నుంచి బాగానే వెళ్తురు అలా అనిపిస్తుంది. దీంట్లో ఇంకా కిందకి దిగే వరకు ఎప్పుడెప్పుడు లిఫ్ట్ పోయిద్దా అన్నట్టు ఉంటుంది. కనీసం మీదర్స్ కొంచెం ఎక్కువ ఇచ్చున్నా బాగుండేదేమో. బట్ స్ట్రాంగ్గా ఉండేదానికి అనుకుంటా లిఫ్ట్ని అయితే ఇలా డిజైన్ చేశారనమాట. ఇంకా కిందకి వచ్చాక ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్లో ఆ స్టెప్స్ ఎక్కి 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 చాలా కష్టపడ్డాము. అప్పుడు లిఫ్ట్ బంద్ చేసేది కాదు, చాలా కష్టపడేది అసలు. ఇంకా మా బాబు స్కూల్కి అయితే ఇక్కడి నుంచి పెద్ద దూరం అని చెప్పను కానీ, బట్ వెళ్ళడానికే నాకు ఒక 5-10 మినిట్స్ అయితే ఖచ్చితంగా పట్టిద్ది. స్లోగా నడిస్తే 10 మినిట్స్ పట్టిద్ది. కొంచెం మామూలుగా నడిచి వెళ్ళిపోతే ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మెల్లగా నిదానంగా నడుచుకుంటూ పోతున్నా. ఇక్కడేనండి నేను పాములు అవి చూపించేది. నాకు అందుకే ఇక్కడికి వచ్చాక బయటకు వెళ్ళాలంటేనే భయము. ఈవినింగ్ టైంలో చాలాసార్లు బాబుని తీసుకెళ్ళి ఆడిపిద్దాం అనుకుంటా కానీ ఇంకా ఆ పాముని చూసి చూసి నాకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మా వారు ఇంట్లో ఉంటే ఎంత సైలెంట్గా ఉంటారో, బయటికి వెళ్తే ఇంకా నా మాట అసలు వినరన్నమాట. ఒరే ఆగరా ఆగరా అంటున్నా అసలు నా మాట ఇంకా పట్టించుకోరు. ఎటు పడితే అటు పోతారు. ఇంకా ఎండకైతే నా కళ్ళు ఓపెనే కావట్లేదు. మామూలుగానే మన కళ్ళు పెద్దవి కాదు, చిన్న చిన్నవి. ఇంకా ఎండ పడితే అస్సలు ఓపెన్ కావు. అతి కష్టం మీద చూడాలి మొబైల్ వైపు చూడాలన్నా. ఇక్కడ చూడండి ఇలాగే ఇలాగే పరిగెత్తా ఉంటారు. మామూలుగా ఈవినింగ్ టైం బయటికి తీసుకెళ్ళినా అలాగే చేస్తారండి. అందుకని నేను ఎక్కువ వాడిని అయితే తీసుకెళ్ళను బయటికి. కాకపోతే నాకు అనిపిస్తూ ఉంటుంది తీసుకెళ్ళి తిప్పితేనే కదా వాళ్ళకి ఎక్సర్సైజ్ కానీ కొంచెం గాలైనా తగిలేదని చెప్పి. ఏం చేద్దాం, అసలు మాట వినరు. అంటే ఎటు పడితే అటు పోతారు. ఇంకా గట్టిగా అరిస్తే తప్ప వినరన్నమాట మాట. ఇంట్లో ఉంటే మాత్రం చాలా సైలెంట్గా కామ్గా ఉంటారు. స్కూల్కి వెళ్ళేది వీళ్ళు మనం అర్థమే కాదు. ఇంకా స్కూల్ అయిపోగానే ఆ బ్యాగ్ అయితే మన మొహాన్ని విసిరిగొడతారు. ఇంకా నేను చెప్పినట్టుగానే వారు లాస్ట్లో ఇంటికి వచ్చాకైతే కింద పడ్డారండి. ఈ రోజుతో అయితే ఇక్కడ వరకే బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ పార్ట్ అనేది ఉంది, రేపు వస్తుంది. వీడియో వాచ్ చేయండి.